మీరు క్యారెక్టర్ స్ట్రక్చర్ మీరు రాసుకున్నప్పుడు గాని, లేదంటే ఒక స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ రాసుకున్నప్పుడు రైటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీది? 52 క్యారెక్టర్లు ఉన్నాయి. 52 క్యారెక్టర్లు రాశాను. ఓకే. రాసిన తర్వాత మెయిన్ మనకేంటి అంటే ఇప్పుడు కేటగిరీ ఏబీసీ అని పెట్టుకొని ఒక డిటెక్టివ్ కైండ్ ఆఫ్ ఒక రోల్ ఇది. అంటే చెప్పడానికి కానిస్టేబుల్ అయినప్పటికి కూడా దేర్ ఆర్ టూ మెనీ థ్రెడ్స్ ఇన్ ఇట్ కదా. ఇలాంటి క్యారెక్టర్స్‌కి రిలేటబిలిటీ అనేది కొంచెం కష్టం. అంటే అస్సలు ఈ సిచ్యువేషన్‌కి అస్సలు రిలేట్ అవ్వలేను. టు పుట్ మై సెల్ఫ్ ఇన్ దట్ షూస్ ఆల్సో ఇస్ వెరీ హార్డ్. బట్ నిజంగానే కనబడరు సీజన్ మొత్తం. అక్కడక్కడ జస్ట్ ఓన్లీ బిట్స్ అండ్ పీసెస్‌గా ఉంటుంది. బట్ సెకండ్ సీజన్‌కి వచ్చినప్పుడు మొత్తం అంతా మీదే ఉంటుంది. వీళ్ళందరికంటే ఎక్కువ యాంటిసిపేషన్ మీకే ఉండింది. కొంచెం స్కిల్ చూపించుకునే పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి. సీజన్ 1 మీరు కూడా కొంచెం ఆ స్థాయి మీరు అనుకున్న స్థాయి అప్రిషియేషన్ రాలేదు. ఫ్రమ్ ద క్రిటిక్స్ కావచ్చు, లేదంటే ఫ్రమ్ ద ఆడియన్స్ కావచ్చు. మీరు ఎలా తీసుకున్నారు? A lot of people did like the series, but అన్నిటికంటే they were like స్క్రీన్ ప్లే పరంగా ఇప్పుడు మీరు చూస్తే ఇది నేను కథలా చెప్పాలంటే చాలా కష్టం, చెప్పలేను నేను. చూపించాలి, చూపించినా కూడా ఫస్ట్ సీజన్లో వచ్చేటప్పటికి దెర్ వర్ ఫ్యూ థింగ్స్ దట్ వర్ మిస్. అంటే ఈ కరెక్ట్గా యాప్ట్ అవ్వట్లేదు అని. బట్ సెకండ్ సీజన్లో దెర్ వర్ నో కంప్లైంట్స్. సో ఆ ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ అప్గ్రేడ్ అనేది ఎలా జరిగింది? మనకి ఇచ్చిన దాంట్లో నేను ప్రాపర్గా వాడుకోవాలి దాన్ని. కొన్ని ఇంపార్టెంట్ వాటికి కొన్ని ఓకే చేయొచ్చు అన్నాను. సో ఆ బ్యాలెన్సింగ్లో వెళ్ళింది. హాయ్ వర్ష, ప్రశాంత్ అండ్ మేఘా. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కన్ఫెషన్. ఫస్ట్ సీజన్ చూసిన తర్వాత అదే ఇది స్లో ఉంది బికాస్ ఆఫ్ టూ మెనీ రిపీటెడ్ షార్ట్స్ ఉండొచ్చు, లేదంటే యానిమల్ షార్ట్స్ ఇవన్నీ కూడా ఇట్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. ఫస్ట్ సీజన్ చూసి ఐ హ్యాడ్ ఎ వెరీ అరే అంత కాదేమో, ఇట్స్ నాట్ దాట్ గ్రేట్ కంటెంట్ ఏమో అనిపించింది. బట్ సెకండ్ సీజన్లో వేర్ ఆల్ ద యాక్చువల్ నాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా అంటారు కదా, చిక్కుముడి వేయడం కంటే దాన్ని తీయడమే ఎక్కువ క్రూషియల్ అని చెప్పేసి. బట్ అవన్నీ చాలా బాగా వచ్చినాయి. యాక్చువల్లీ లవ్డ్ ద సెకండ్ సీజన్. ఇది యాక్చువల్గా ఒక సీజన్లో వచ్చి ఉంటే ఇంకా బాగుండేదేమో అని కూడా అనిపించింది అసలు. మీరు ఆ మాట అంటే ఇంకా హ్యాపీగా లేదు, ఎందుకంటే 4 ఎపిసోడ్స్ అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అంటే ఇక్కడ కొంచెం డ్రామా నీడెడేమో అనిపించింది. బేసిక్గా ఫస్ట్ సీజన్లో చూసినప్పుడు ఏంటంటే కొంచెం అనవసరంగా సాగుతుందేమో అనే భావన వస్తుంది. బట్ ఇక్కడ అరే డ్రామా నీడెడ్ కదా, వేర్ ఆ ట్విస్ట్స్ ఏవైతే రివీల్ అవుతున్నాయి, దట్టు వర్ష క్యారెక్టర్ కానీ లేదంటే మెగా క్యారెక్టర్ కానీ రివీల్ అవుతున్నప్పుడు ఇక్కడ ఇంకొంచెం డ్రామా నీడెడేమో, ఇంకో ఎపిసోడ్ ఉన్నా పర్లేదేమో అన్న ఇది వచ్చిందనమాట. సో ఐ హ్యాడ్ టు కన్ఫెస్ దట్. సో సీజన్ 2 ఇస్ టూ గుడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ ప్లేయర్ మెగా. కరెక్ట్గా చెప్పారు. అండ్ అంటే కొన్ని సీజన్ చూసినప్పుడు కూడా లైక్ అంటే ముందు చెప్పేస్తా, ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్ ఉంటుంది వేర్ ఆ క్యారెక్టర్ మెయిన్కి ఏదైతే విలన్ క్యారెక్టర్ ఉంటుందో అది ఆల్మోస్ట్ షీ హ్యాస్ టు కిల్ ద క్యారెక్టర్ కదా. అక్కడ వచ్చినప్పుడు ఈవిడ ఎక్స్ప్రెషన్ చాలా పేలుగా ఉంటుంది. నాకు అర్థం కాలేదు అది చూస్తున్నప్పుడు, ఈ భయపడకుండా ఏం లేకుండా ఎందుకు ఉంది అని. బట్ ఏదైతే ఆ సీన్ కనెక్టెడ్ ఏదైతే క్లోజర్ ఇచ్చారో అరే అది, సో అందువల్ల షీ హ్యాడ్ ఇట్. అక్కడ అంత ఆ టైంలో ఒక అనిశ్చితిలో ఉంది ఆ అమ్మాయి. సో అలా రియాక్ట్ ఇలా ఉంటా అంటే తెలుసుకున్న తర్వాత కలవడం, కలిసిన తర్వాత ఇలా ఉంటారా అనే ఫీలింగ్లో ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలియలే. ట్రూ. సో థ్యాంక్ యూ అండి. అది ఇందాకలే అంటున్నా అలా చూస్తే బాగుంటుందేమో అని. థ్యాంక్ యూ. అది చెప్పే కదా, ఏవైతే డాట్స్ ఉన్నాయో ఆ డాట్స్ అని కూడా చాలా ప్రాపర్గా కనెక్ట్ చేశారు. అండ్ 2 minute ట్విస్ట్స్ అబ్బా ఏంటి ఒకదాని నుంచి ఒకదాని టక్క వెళ్తా ఉన్నాయి కదా. అందులో ఫస్ట్ సీజన్లో ఇంకోటి ఏంటంటే ఆ ఢిల్లీ ఇవన్నీ ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా కొంచెం అరే నాట్ అప్ టు ద మార్క్ అనే కైండ్ ఆఫ్ అనిపించింది. బట్ ఇక్కడ ఏదైతే స్పెసిఫిక్గా ఆ సెంట్రల్ క్యారెక్టర్ త్రూ ఏదైతే ఆయమ్మ క్యారెక్టర్ త్రూ ఏదైతే స్టోరీ రన్ అయిందో దానికి మళ్ళీ ఏవైతే ఫస్ట్ సీజన్లో ఆ పోలీస్ స్టేషన్లో ఆ డోర్స్ పక్కన కూర్చున్న షార్ట్స్ ఏవైతే పడ్డాయి ఇవన్నీ కూడా అన్ని. సో ఆ ట్రావెలింగ్ అనేది ఇంకాస్త బాగా డెప్త్. ఇప్పుడు యాక్చువల్గా ఈ 4 ఎపిసోడ్స్ చూసిన తర్వాత అరే లేదా అసలు ఫస్ట్ నుంచి మళ్ళీ చూద్దాం అనే కైండ్ ఆఫ్ ఒక ఫీల్ ఉందన్నమాట. సో మచ్. సో టూ గుడ్ గైస్. యూ హ్యావ్ ఎ విన్నర్ ఇన్ హ్యాండ్స్. థ్యాంక్ యూ. సో కంగ్రాట్స్. సో హ్యాపీ. యా. సో వర్ష ఇప్పుడు చెప్పండి, లైక్ ఈ సీజన్ 1 మీరు కూడా కొంచెం ఆ స్థాయి మీరు అనుకున్న స్థాయి అప్రిషియేషన్ రాలేదు. అది ఫ్రమ్ ద క్రిటిక్స్ కావచ్చు, లేదంటే ఫ్రమ్ ద ఆడియన్స్ కావచ్చు. దేర్ వాజ్ నో అంటే ఎవరు కానిస్టేబుల్ కనుక గురించి ఎక్కువ మాట్లాడుకోలేదు అసలు. సో మీరు ఎలా తీసుకున్నారు? ఎందుకంటే బికాజ్ మీరు చాలా ఎక్కువ కష్టపడ్డారు, ఎక్కువ కనెక్ట్ అయి ఉన్నారు ఈ సిరీస్ కోసం. సో అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి ఇందులో. సో మీ ఆ ప్రాసెస్ ఎలా, థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది టిల్ ద సీజన్ 2 రిలీజ్? Yeah, like for me, a lot of people did watch the series, right? A lot of people did like the series, but annitikante they were like
Chandrika came aindi. They had a lot of questions more than like what they liked about the series. They wanted to know what happened to Chandrika. That was the biggest thing for them. And నాకు కూడా story wise, I knew there's a lot more in the second season. So I was waiting for it. And మీరు చెప్పినట్టు all of us have thought that అది ఒక్క సీజన్లో ఉండుంటే the pacing of the first season లో the first 4 episodes ఏం ఉంటుందో ఆ pacing కూడా డిఫరెంట్గా ఉంటుండేది. But you know, everything's not under your control. But I'm just very happy and excited that దీంట్లో finally అంతా వచ్చేసింది and people are loving it as well. ఓకే, బికాస్ ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది క్రూషియల్ కదా మీకు. Correct. But I knew that it would happen soon because we were also shooting for it simultaneously, because konni places lo you needed to be there, shoot those episodes right there, because like you know chala connections untadi. So we were shooting for it parallelly and I knew that it would come out soon and chala mandiki answers kuda tondorgane dorikipotadi ani. And that it happened in just 4 months. Yeah. ఎందుకంటే మరి ఎక్కువ 6 months లేదా 1 year గ్యాప్ ఇచ్చి వచ్చిన జనాలు అది మర్చిపోయి మళ్ళీ Correct. అంతా అయ్యేది. సో మీరు చెప్పిన ప్రశాంత్, లైక్ ఎందుకంటే ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది మీకు చాలా క్రూషియల్, ఎందుకంటే యు ఆర్ నాట్ ప్రాపర్లీ అప్రిషియేటెడ్, లేదంటే ద ప్రొడక్ట్ ఈజ్ నాట్ బీయింగ్ అప్రిషియేటెడ్. సో మీ చేతిలో ఉంది ఒక ప్రోడక్ట్, లేదు ఇది నచ్చుద్ది అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం చెప్పలేకపోతున్నాను అనే ఒక యాంటిసిపేషన్ కూడా ఉంటుంది. సో దాన్ని ఎలాగా చూసుకోగలిగారు? లేదండి, అంటే ఫస్ట్ నుంచి ఏంటంటే దీనికి కొంతమంది ఆడియన్స్ ఎవరైతే చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ సైడ్ నుంచి ఫ్యామిలీస్ కానీ వాళ్ళు కానీ కొన్ని రివ్యూస్ వచ్చాయి, బాగున్నాయి వాళ్ళు కొన్ని సైడ్ రెండు బ్యాలెన్స్ చేసుకున్నాం. బట్ నాకేంటంటే ఇప్పుడు మీరు చూసింది ఇది కనకం కథ అసలు యాక్చువల్లీ ఇది కాదు. సో తన డ్రైవ్ అక్కడి నుంచి ఇక్కడ మొదలుపెట్టాను. సో ఆబ్వియస్లీ ఏదైనా సరే ఇది ఉంది, నాకు ప్రాబ్లం లేదు, సో ఇది నేను సెట్ చేసుకోవాలి అనే దాంట్లో స్క్రీన్ ప్లే పరంగా ఇప్పుడు మీరు చూస్తే ఇది నేను కథలా చెప్పాలంటే చాలా కష్టం, చెప్పలేను నేను. చూపించినా కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పాలి నేను. 1-2 సార్లు ఇది అవ్వలేదు, ఓకే ఇక్కడేదో ఇదేదో మొత్తం చూసిన తర్వాత అప్పుడు ఎస్ దొరికిందిరా మనకి ఇది అన్న తర్వాత ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ముందు నుంచి నేను చెప్తున్నాను ఇతను అందరికీ, సరే చూడండి ఇప్పుడు డ్రామా చూడండి, ఎందుకంటే ఆడియన్స్కి ఆ డ్రామా ఎప్పుడు ప్రాపర్గా ఉంటే లైక్ చేస్తారండి అది. సో అండ్ ఇందులో కూడా ఏంటంటే మీరు అన్నట్టు ఈవిడేంటి అన్నీ కూడా రివీల్ అవ్వడం, ఆ క్యారెక్టర్స్ మీరు ఎందాలు చెప్పారు ఒక ఎగ్జాంపుల్, అలాంటివి చాలా ఉన్నాయి ఇంకా. సో మీరు అది చెప్పగానే అమ్మాయి ఆ ఫోన్లే అక్కడ దగ్గర కానీ ఏంటి ఈ అమ్మాయి ఎలాగా అది కొంచెం వెయిట్ చేస్తే తెలిసిపోద్ది. సో ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి ఇందులో. ఓకే, అంటే బట్ మీకు ఇది వ్యాలిడేషన్ కైండ్ ఆఫ్ ఇది కదా సెకండ్ సీజన్ అనేది. ఫస్ట్ సీజన్ తో వచ్చిన వ్యాలిడేషన్ వేరు, సెకండ్ సీజన్ తో వస్తున్న ఇది వేరు. సో ఈ వ్యాలిడేషన్ కోసం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఎవరికి, ఏ డైరెక్టర్ కన్నా సరే. డెఫినెట్లీ ఇప్పుడు మీకు ప్రాపర్లీ యూఆర్ వ్యాలిడేటెడ్ ఎనఫ్. ఎస్, ఇంకా ఎక్కువ మంచి పేరే తీసుకొస్తుందండి. ఓకే, డెఫినెట్లీ ఇంకా మంచి పేరు వస్తుంది, డెఫినెట్లీ షుడ్ బి. ఎస్, మీరు చెప్పారు ఇంకా ధైర్యంగా ఉంది, ప్రాబ్లం లేదు. హై సార్ మెగా, ఏంటి అసలు ఫస్ట్ సీజన్ అసలు కనబడకుండా మొత్తం నిజంగానే కనబడరు సీజన్ మొత్తం, అక్కడక్కడ జస్ట్ ఓన్లీ బిట్స్ అండ్ పీసెస్గా ఉంటుంది. బట్ సెకండ్ సీజన్కి వచ్చినప్పుడు మొత్తం అంతా మీదే ఉంటుంది. సో మీకే వీళ్ళందరికంటే ఎక్కువ యాంటిసిపేషన్ మీకే ఉండిందేమో, ఎప్పుడు మీ క్యారెక్టర్ని జనాలు చూస్తారు అనేది. ఎస్, బట్ అదే మాకు తెలుసు, మేము కలిసి షూట్ చేసాం, 2 కలిసి షూట్ చేసాం కాబట్టి ఇంకా ముందు రావాల్సింది ఐ గెస్. బట్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఐఎమ్ వెరీ ఈగర్, బికాస్ ఐ బిలీవ్ ఇట్స్ వెరీ గుడ్, కొంచెం స్కిల్ చూపించుకునే పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్. బట్ మీకున్న యాంటిసిపేషన్ ఏంటి ఈ సిరీస్ మీద? అంటే ఆనెస్ట్లీ నేను ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఐ రియలీ డో నాట్ థింక్ లైక్ దట్, అది ఎట్లా వస్తుంది అది. నాకేంటంటే ఈ ప్రాజెక్ట్ నాకు చేయడానికి రీజన్ ఏంటంటే ద వరల్డ్ ఆఫ్ చంద్రిక ఐ గెట్ టు ప్లే యాజ్ అన్ యాక్టర్ అనమాట. సో అది నాకు చాలా మంచి అప్రిసియేషన్ వస్తుంది. దట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వాట్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. ఇంకా నేను ప్రాజెక్ట్ ఎలా తీసుకుంటా అదంతా ఇట్స్ నాట్ ఇన్ మై కంట్రోల్ కాబట్టి ఐ ట్రై టు అవాయిడ్ దట్ థాట్ ప్రాసెస్. సో అంతే, దట్స్ దాట్. ఓకే, బట్ మీకు వచ్చిన అప్రిసియేషన్ ఏంటి సీజన్ 1 తర్వాత కానీ సీజన్ 2 తర్వాత? యాక్చువల్లీ సీజన్ 1కి చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఓకే, నేను ఐ వెరీ వెల్ అవేర్ దట్ స్క్రీన్ నా పార్ట్ ఏంటి దీంట్లో అనేది నాకు చాలా బాగా తెలుసు. సో నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నాట్ లైక్ డోన్ అవే అట్లా ఏం కాదు, కానీ చాలా మంచి పేరు వచ్చింది. పీపుల్ వాంటెడ్ టు సీ మీ మోర్. దట్స్ ఎ రియలీ గుడ్ కాంప్లిమెంట్.
చంద్రిక యాక్చువల్లీ మేము వేరే చంద్రిక అనేది మేము అసలు ఏ క్యాంపెయిన్ చేయలేదు. అది జనాల నుంచి వచ్చిన క్వశ్చనే అది. దట్స్ ఎ విన్ సిచ్యువేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కానిస్టేబుల్ కనకంలో చంద్రిక క్యారెక్టర్కి నేను మేకప్ అండ్ హెయిర్ లీస్ట్ ఇగ్నోర్డ్ అనమాట. ఓకే. సో సర్లే లైట్ ఎండలో చేసాం అదంతా. దో పీపుల్ టోల్డ్ మీ ఐ లుక్ ద బెస్ట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. సో దట్స్ అగైన్ అలా కొంచెం అట్లా మరి అట్లా సో ఇలాంటి మంచి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. మంచి జనాలకు నచ్చడం. ఐ థింక్ దట్స్ వెరీ హార్డ్ నౌ డేస్ టు ఇంట్రెస్ట్ పీపుల్ ఇన్ ఎనీ వే పాసిబుల్. సో ఎస్. ఓకే. సో వర్ష, మీకు అంటే ఒక డిటెక్టివ్ కైండ్ ఆఫ్ ఒక రోల్ ఇది. అంటే చెప్పడానికి కానిస్టేబుల్ అయినప్పటికి కూడా దెర్ ఆర్ టూ మెనీ థ్రెడ్స్ ఇన్ టు ఇట్ కదా. సో మీరు అంటే ఇలాంటి క్యారెక్టర్స్కి రిలేటబిలిటీ అనేది కొంచెం కష్టం, ఎందుకంటే యూ కాంట్ రిలేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎమోషన్ కనెక్ట్ అవ్వచ్చు, లేదంటే ఏదైతే ఓవరాల్ స్టోరీ కనెక్ట్ అవ్వచ్చు, కానీ క్యారెక్టర్ కంప్లీట్గా రిలేట్ అవ్వలేము. సో ఆ రిలేట్ అవ్వలేని క్యారెక్టర్ని ఎలా ఓన్ చేసుకోగలుగుతారు మీరు? కరెక్ట్. ఈ క్యారెక్టర్కి అయితే అస్సలు ఈ సిచ్యువేషన్కి అస్సలు రిలేట్ అవ్వలేను, థ్యాంక్ గాడ్. బట్ like you said, it's just the connection to the emotion ante. Like I just put myself in her shoes and think, what if this was my life kada. So I think just putting yourself in that shoes will give you so much, like so many emotions. It's overwhelming actually. I think that's the driving force. That's what I work with in these situations. Like it's very hard also for you to imagine ilanti jarguntadi or ilanti situation ni to even to put myself in that shoes also is very hard. But that's what, from the time he told me the story, and he told me the entire story, it was in season 1 season 2 ani kaadu, the entire story appadi nunchi. And it's very hard because season 1 lo I should be a certain way, unaware, oblivious of so many facts which I already know because I know the story, right? So from the beginning I like very clearly wanted to forget the main part. Adi na mind lone undakudu ani I kind of like detached myself from the fact and acted very oblivious to it. Okay. Yeah. And your character also has a proper character arc as well. Yes. ఎందుకంటే ఫస్ట్ ఓపెనింగ్ ఎపిసోడ్ ఎలా ఉంటుందంటే అసలు ఎవరు పట్టించుకోరు పోలీస్ స్టేషన్లో, అసలు లిటరలీ ఎవరు బాగోరు అనమాట. ఓకే ఇంకా రాలేదా, ఓకే లైట్ తీసుకో, వచ్చినా చేసేదే ఉందిలే అనే కైండ్ ఆఫ్. కట్ చేస్తే క్లోజర్ వచ్చేటప్పటికి ఎవరోన్ విల్ బి డిపెండింగ్ ఆన్ యూ. ఆ ఫైల్ ఎక్కడ, ఇది ఎక్కడ, అది ఎక్కడ, ఇది ఎలా చేయాలి, అది ఇది అని చెప్పేసి లిటరలీ అంటే ఏదో ఒక మీరే హెడ్ కానిస్టేబుల్ రేంజ్ లో ఉండింది మొత్తం అంతా ఈ క్లోజర్. సో దట్ వాజ్ వెల్ రిటర్న్. ఎందుకంటే ఆ చిన్న చిన్న న్యూయాన్సెస్ ఏమవుతాయంటే ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. ఆ సీన్ కూడా ఇట్ వాస్ జస్ట్ లైక్ హ్యాండ్ హెల్డ్ వన్ సింగిల్ షాట్. అండ్ అది చేసినప్పుడు బికాజ్ నేను అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి వచ్చి ఫైల్ తీసుకొని అది చేసినప్పుడు కూడా ఐ వాస్ థింకింగ్ లైక్ వెన్ ద సీజన్ స్టార్టెడ్, నా ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్లో అయితే లిటరలీ I was not existent in that place. Nobody cared. కానీ ఇప్పుడు the importance they were giving because they look up to me, that was a very nice thing. అది చేసినప్పుడు కూడా I was feeling very important. అందులో న్యూస్ పేపర్లో 2-3 సార్లు వచ్చేటప్పటికి I was like fans. సో ప్రశాంత్ 97 అని తీసుకోవడానికి రీజన్ ఏంటి స్పెసిఫిక్గా? అంటే 97, 98 ఆ బ్యాక్ డ్రాప్లో 96 ఆల్రెడీ వచ్చింది కాబట్టి అన్లీవ్డ్ యాక్ట్ చేసి 97 వచ్చారా? బాగుంది లేదా? లేదండి, అప్పుడు ఈ ఉమెన్ సంబంధించి పోలీసు ఈ పోస్టులు పడ్డాయి ఆ టైంలో. పోస్టులు పడినప్పుడు ఏంటంటే మనకి అటువైపు ఏది ఏజెన్సీ ఏరియాల వైపు నక్సల్స్ అటు సైడ్ ఉండే ఏరియాల్లో అంత దూరం వెళ్ళి పనిచేయడం అంటే నాట్ సో ఈజీ థింగ్ అనమాట వెళ్ళడానికి. సో అలాంటి ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో పెట్టి అప్పుడు ఒక అమ్మాయి అక్కడికి బయలుదేరి వెళ్తే అప్పుడులో కూడా ఏంటంటే వచ్చేటప్పుడు ఒకడు వస్తే అప్పుడు యూనిఫామ్ అదే యూనిఫామ్ వేసుకొని నడవాలంటే ఆ ఊర్లో మారుమూరు గ్రామాలు ఇంకా అప్పటికి ఇంకా తెలియని ఇంకా అప్పుడప్పుడు తెలుస్తుందో మరి తెలియలేదు టైంలో విచిత్రంగా చూస్తాడు, ఏంటమ్మా ఇలా అలాంటి ఒక చోట. అండ్ దానికి తోడు మేము ఇక్కడ పని చేసి సంపాదిస్తున్నాం, మాతో సమానంగా పని సంపాదిస్తుందా, జీతం తీసుకున్నాం. సో ఇంతమంది మధ్య అందుకే ట్రైలర్లో కూడా చాలా ఉంటాయి మృగాలు, సింహం, పులి. సో వీటి మధ్య ఒక జింక అని అనుకుని వెళ్ళిన అమ్మాయి, కానీ అది జింక కాదు,
సో ఏంటంటే ఆ టైంలో నేను ఒకసారి విన్నాను అది. ఓకే. సో విన్న తర్వాత ఓకే ఒకసారి అది ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం, ఒకసారి పెడితేనే దాంట్లో రాసిన క్యారెక్టర్ తీసుకున్నాను. సో అందుకని ఆ టైం పీరియడ్ తీసుకున్నాను. ఓకే. అండ్ మీకు ప్రొడక్షన్ సపోర్ట్ అనేది ఎంతవరకు ఉండింది? ఎందుకంటే ఫస్ట్ సీజన్‌లో వచ్చేటప్పటికి దేర్ వర్ ఫ్యూ థింగ్స్ దట్ వర్ అవును. మిస్. అంటే ఇది కరెక్ట్‌గా యాప్ట్ అవ్వట్లేదు అని. బట్ సెకండ్ సీజన్‌లో దేర్ వర్ నో కంప్లెయింట్స్. Hmm. సో ఆ ఫస్ట్ సీజన్‌కి సెకండ్ సీజన్ ఆల్మోస్ట్ ఒకటే టైమ్‌లో షూట్ చేసుకున్నారు అవును, మొత్తం అవును. అంతా కూడా. Hmm. బట్ ఆ అప్‌గ్రేడ్ అనేది ఎలా జరిగింది? అప్గ్రేడ్ అంటే ఇప్పుడు మనకు ఒక కథ చాలా పెద్ద మినిమం ఇప్పుడు ఓవరాల్గా చూస్తే కనుక మీకు స్పాన్ ఏంటో తెలుస్తుంది. సో మనకి ఇచ్చిన దాంట్లో నేను ప్రాపర్గా వాడుకోవాలి దాన్ని. కొన్ని ఇంపార్టెంట్ వాటికి కొన్ని ఓకే చేయొచ్చు అన్న దాంట్లో. సో ఆ బ్యాలెన్సింగ్లో వెళ్ళింది. సో కొన్ని మీరు అన్నట్టు ఇచ్చేసిన బట్ ఈ పార్ట్ పర్టికులర్గా వచ్చేసరికి మీకు ఎక్కడ అది కనబడదు. ట్రూ. సో ఆ విధంగా నేను తెచ్చి అండ్ ప్రొఫెషనల్ మంచి పేసింగ్ విషయంలో అంటే స్పెసిఫిక్గా మీరు ఫస్ట్ సీజన్ నుంచి వచ్చిన రెస్పాన్స్ బట్టి తీసుకున్న డెసిషనా, లేదంటే పేసింగ్ ఆ 4 ఎపిసోడ్స్ అలాగే ఉండిందా ఇనిషియల్ స్టేజెస్ నుంచి కూడా? ఇనిషియల్ స్టేజ్లో ఉంది కానీ కొన్ని నేను మళ్ళీ జాగ్రత్త తీసుకుని ఓకే. ఓకే. ఇప్పుడు మీరు చూసిన తేలు అవన్నీ కూడా మీకు కొంచెం క్లారిటీగా ఇంకా ఎక్కువ నీట్గా ఉంటాయి. చక్కగా అలా సెట్ చేసుకుంటే వెళ్ళండి. సో ఓకే. ఫీడ్బ్యాక్ తీసుకొని చేసింది. ట్రూ. ఎందుకంటే పేసింగ్ అనేది ఫస్ట్ సీజన్ అనిపించింది పేసింగ్ ఇష్యూస్. అవును అవును. అంటే ఇందాక రిపీటెడ్ షాట్స్ కావచ్చు, ఈ Hmm. పేసింగ్ ఇష్యూస్ కావచ్చు, అక్కడెక్కడ తిరుగుతున్నట్టు ఉంటుంది, మూవ్మెంట్ ఉండదు. Hmm. బట్ ఇక్కడ ఏంటంటే మీకు వెళ్తా కాన్వాస్ పెద్దది, అవును అట్ ద సేమ్ టైం క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కూడా టైం తీసుకోదు. టైం తీసుకో. బికాస్ ఆఫ్ ఫస్ట్ సీజన్ లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి. Hmm. సో ఆ క్యాన్వాస్ లో ఈ పేసింగ్ అనేది ఇంకా హెల్ప్ హెల్ప్ అయింది. అండ్ డ్రామా కూడా ఆర్టిస్టులు అందరూ కూడా అసలు అలా అసలు దాన్ని తీసుకెళ్లారండి. అదే నేను చూసినప్పుడు నాకే ఫైనల్ అవుట్పుట్ చూసుకుంటున్నప్పుడు ఇట్లా పెర్ఫామ్ చేశారు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. లిటరల్లీ వీళ్ళిద్దరు కానీ లాస్ట్లో కానీ ఎవరు ఆవిడ ఆయా క్యారెక్టర్ ప్లే చేసిన ఆవిడ ఎవరు? సుచిత్ర ఆనందన్ గారని ఓకే. ఆవిడ మన డిస్కో శాంతి గారు చెల్లెలు, ఓకే. ఓకే. లాస్ట్ చెల్లెలు. సో ఆవిడని ఎప్పుడో ఒక 10 years బ్యాక్ అనుకుంటే ఎప్పుడో చూసాం మామూలుగా ఎక్కడో. తర్వాత అనుకోకుండా పుష్ప భాస్కర్ గారు కొత్త ఫేస్ ఎవరైనా ఉంటే బాగుంటుంది అప్పుడు చూపించినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఓకే. సో ఆవిడ క్యారెక్టర్ అనేది అన్ప్రెడిక్టబుల్ అవడానికి రీజన్ కూడా బికాస్ షీఈ్ న్యూ ఫేస్. న్యూ ఫేస్. లేదంటే కొంచెం ఆ క్యారెక్టరిస్టిక్ వచ్చేలా ఎవరైనా పెట్టున్నా సరే తెలుసు. ఏదో ఒకటి జరుగుద్ది ఆ క్యారెక్టర్ త్రూ అనేది ఎలివేట్ అయ్యేదేమో. అందుకే మీరు చెప్పిన స్టార్టింగ్ నుంచి కూడా అవన్నీ పే ఆఫ్ అవడానికి కారణం అరే అవునా అనే ఫీలింగ్ వస్తుంది మొదటి నుంచి కూడా. అవును, ఎక్కడ కూడా ఆ ఈవిల్ యాంగిల్ ఎక్కడ చూడలేకపోయాం ఫస్ట్ నుంచి కూడా. నేమ్ చెప్పను కానీ ఒక మూవీ చూసినప్పుడు ఒక మేజర్ నెగటివ్గా చేసే ఒక క్యారెక్టర్ని ఫస్ట్ హాఫ్లో ఫుల్ మంచి పర్సన్ లాగా చూపించారు. ఫస్ట్ నుంచే నాకు తెలుసు, ఫస్ట్ సీన్ నుంచే నాకు తెలుసు దట్ పర్సన్ ఈస్ గోయింగ్ టు బి ద విలన్ అని. కానీ అంత బాగా చూపించారు. బట్ హీస్ సచ్ ఏంటి నెగటివ్ క్యారెక్టర్ని అంత లైక్ అమేజింగ్గా చేస్తారు దట్ ఐ న్యూ ఫ్రమ్ లైక్ ద బిగినింగ్. అండ్ అది రివీల్ చేసినప్పుడు లైక్ సో ఈవెన్ ఐ వాజ్ లైక్ ఆస్కింగ్ హిమ్ ఎవరు చేస్తున్నారు, ఇట్ షుడెంట్ లుక్ లైక్ షీఈస్ ఆల్రెడీ లైక్ ఒరిజినల్గా చూసి స్ట్రాగ్ అవుతారు ఆయన. అవునా? ఓకే. ఒరిజినల్ చూస్తే మీరు ఎలా చూసారు సార్ క్యారెక్టర్ అని అడుగుతారు నిజంగా చాలా మంది అసలు. బట్ అది మంచి చాయిస్ అయింది, ఎందుకంటే అందరి మీద డౌట్ వస్తుంది కానీ ఆవిడ మీద రాదు అసలు. సో అది ఒప్పించడం కొంచెం కష్టమైంది బట్ సక్సెస్ అయ్యాను, హ్యాపీ అనుకున్నాను అమ్మాయి. అంటే ఒప్పించడం ఇదంతా ఓకే. కాకపోతే ఎప్పుడు కూడా ఆ కాస్టింగ్ చాయిసెస్ అనేవి ఇప్పుడు మేఘలేఖ క్యారెక్టర్ ఉంది, సో తనకి షీ హ్యాస్ అ బ్యాక్ స్టోరీ యాజ్ వెల్. సో తనకి అది కూడా డౌట్ రాదు, ఎందుకు ఏమిటి ఎక్కడికి వెళ్ళింది సడన్ గా. ఆ విజిబిలిటీ కూడా మీరు ప్రాపర్ గా ఆవిడకి ఒక డ్రీమ్ సీక్వెన్స్ ఇది ఈ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయిందేమో అనుకున్న కైండ్ ఆఫ్ ఒక థీమ్ బిల్డ్ చేయడం ఇదంతా వర్కౌట్ అయింది. అట్ ద సేమ్ టైం ఈ ఫాదర్ అండ్ మదర్ క్యారెక్టర్ త్రూ కూడా, సో ఆ మదర్ని కూడా ఎక్కడో కొంచెం చిన్న ఈవిలిష్గా చూపిస్తూ ఉంటాం మనం. ఓహో మళ్ళీ వీళ్ళు ఏమన్నా మళ్ళీ స్వామి జాతకం ఇన్ని లేయర్స్ రాసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు, ఖచ్చితంగా కన్ఫ్యూజ్ చేయాలి కూడా. కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళ ఈగో కూడా సాటిస్ఫై చేయాలి. సో ఎప్పుడైతే ఆ కన్ఫ్యూజన్లోంచి వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చి ఒక ఫుల్ఫిల్మెంట్ వస్తుందో అప్పుడు యూఆర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. సో యూ డిడ్ ఏ వెరీ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఒక రైటింగ్ ప్రాసెస్లో ఇన్ని లేయర్స్ రాస్తున్నప్పుడు, బికాస్ ఎన్ నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి, 1-2 అని చెప్పలేము. బికాస్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ 2-3 లేయర్స్ అట్లీస్ట్. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ఇనిషియల్ పోర్షన్స్ నుంచి కూడా, బెస్ట్ ఎగ్జాంపుల్ మన శ్రీనివాస్ అవసరాల క్యారెక్టర్ దగ్గర నుంచి అక్కడి నుంచి కూడా ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ 2-3 లేయర్స్ కదా. సో మీరు క్యారెక్టర్ స్ట్రక్చర్ మీరు రాసుకున్నప్పుడు కానీ, లేదంటే ఒక స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ రాసుకున్నప్పుడు కానీ మీరు ఎలివేట్ చేసుకునే క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, లేదంటే ఒక రైటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మీరు ఫస్ట్ క్యారెక్టర్ ఆర్క్స్ అండి. ఫస్ట్ మనం క్యారెక్టర్స్ అనుకున్నాక వీళ్ళు బిహేవింగ్ ఏంటి, వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, అసలు వీళ్ళ ప్రొఫెషన్ ఏంటి, వీళ్ళు ఎక్కడి నుంచి మొదలు పెట్టారు,
వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలాగా మొత్తం అన్ని క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ ఎంత 52 క్యారెక్టర్లు ఉన్నాయి. 52 క్యారెక్టర్లు రాశాను. ఓకే. రాసిన తర్వాత మెయిన్ మనకేంటి అంటే ఇప్పుడు కేటగిరీ ఏబిసి అని పెట్టుకొని ఏ ఏంటి, బి ఏంటి, సి ఏంటి, ఓకే వీటికి ఇన్ని లేయర్స్ ఉన్నాయి, ఈ లేయర్స్ ఉన్నాయి, ఈ లేయర్స్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ వీళ్ళిద్దరిని కనెక్ట్ చేద్దాం బీసీ, తర్వాత ఏబి కనెక్ట్ చేద్దాం అని చెప్పి రాసుకున్నది. సో అందుకే 6 ఎపిసోడ్లు అంత అంటే ఏంట్రా మీకు ట్విస్ట్లు థ్రిల్లు అవి వెళ్ళాయి. కానీ లాస్ట్కి వచ్చి ఇది చాలా టఫ్. ఇది ఎందుకంటే అర్థం అవ్వలేదు. పర్ఫార్మ్ ఒక చిన్న బ్లింకేజ్ ఎలా అన్నా, ఫోన్లో చూస్తున్నాడు, ఫోన్ వచ్చినా ఆ టీవీ చూస్తున్నాడు, కరెంట్ పోయినా సరే అయిపోయింది, అవుట్. చెప్తున్నా నేను అదే అన్నా, ఏంటంటే చాలా జాగ్రత్తగా చూడగలిగితే కనుక డెఫినెట్లీ థ్రిల్ అవుతారు ఆడియన్స్. సో నేను మొదటి నుంచి స్క్రీన్ ప్లేకి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే తెలుస్తుంది ఇంకోటి ఏమైనా చేద్దాం, ఇంకో విధంగా ఏమైనా ఆలోచిద్దాం. సో అలా ఎంతవరకు మ్యాక్స్ అంటే ఇంకా సినిమా ఇప్పుడు ఇది అయిపోయింది సిరీస్ అనేటప్పుడు కాకుండా ఒక టైం పెట్టుకుని ఆ టైం వరకు తెలియకుండా హోల్డ్ చేయగలిగితే సక్సెస్ రా అబ్బాయి. లేకపోతే మరి ఏంటి అన్న దాంట్లో చెక్ చేస్తూనే ఉన్నాను, ఎడిట్ ప్యాటర్న్ మారుస్తున్నాను. మళ్ళీ ఒక ఎడిట్ ప్యాటర్న్ వచ్చింది, నాకు ఎక్స్ట్రాడినరీ, అబ్బా అని నాకు కథ తెలుసు కాబట్టి నాకు ఎక్స్ట్రాడినరీ. తెలియనోడికి కొంచెం మళ్ళీ అరే ఏంటి ఎలా ఉంది, అవునా అయితే వద్దు మనం ఇంకోలా చూద్దాం మళ్ళీ అని చెప్పి మళ్ళీ ట్రై. అలా ఒక 6 times నేను దాని మీద వర్క్ చేసి షూట్ అయిపోయి ఎడిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ పేపర్ చూసిన తర్వాత అప్పుడు ఓకే ఇది ఓకే అందరికి అర్థమైన తర్వాత అప్పుడు షూట్కి వెళ్ళిన తర్వాత ఎడిట్ ప్యాటర్న్లో కూడా కొన్ని అక్కడక్కడ నేను అదే మైన్యూట్ చేంజెస్ ఉంటాయి, మైన్యూట్ చేంజెస్ చేశాను. ఓకే, గుడ్ అది పే ఆఫ్ అయింది. డెఫినెట్లీ అదే హ్యాపీ ఫీల్. ఎందుకంటే ఇప్పుడు సినిమా నాకు తెలుసు కాబట్టి నేను 100 సార్లు చూసాను కాబట్టి నేను రాసుకుంటా, నాకు తెలుసు ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, తనకేం తెలుస్తుంది. సో అలాగా చాలామంది దగ్గర ఫీడ్బ్యాక్ అంటే మనతో పని చేసిన వాళ్ళు కథ తెలిసిన వాళ్ళు కాకుండా మామూలుగా ఇలా అయితే నీకు ఎలా అనిపిస్తుంది, ఇలా అంటే నాకు అర్థం కాలేదండి అక్కడ, సరే అయితే చెప్పాను కదా. వెళ్ళి మళ్ళీ ఏంటి రాస్తున్నావు అలా అంటే అలా కాదు ఇంకొకటి బాగుంది కదా, అరే నీకు కథ తెలుసు బాగుంది, నాకు తెలుసు అంత తెలియలేదురా అలాగే. సో అది నాకు హెల్ప్ అయిందండి చెప్ప. అప్పుడు 6th మీరు ఇప్పుడు చూసేది 6వ వర్షన్, అది 5 వర్షన్ పక్కన పెట్టేసి 6వ వర్షన్ తీసుకున్నాం. 5వ వర్షన్కి అయితే నేను చాలా ఇంటలెక్చువల్గా ఎస్ అంటే అన్నీ ఒక్కడికి అర్థం అవుతురా ఇంటలెక్చువాలిటీ, మిగతా అర్థం కాదురా అంటే అప్పుడు సారీ అని చెప్పి మళ్ళీ. సో అది నేను తీసుకుంటాను, ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను నేను ఎప్పుడు టీం వర్క్ లాగా తీసుకుంటాను. అది వెరీ ఇంపార్టెంట్ కూడా. అదే నాకు ఫస్ట్ నుంచి నేను అదే చెప్తాను సార్, ఇది అని చెప్తూ ఉండేవాడిని నేను. ఇప్పుడు మా ఎడిటర్ కూడా సార్ మీరు ఎందుకు చెప్పారు నాకు అర్థం. ముఖ్యంగా టీ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. ఫస్ట్ చెప్పినప్పుడు వాళ్ళందరూ లేదు సార్ మీకు అర్థం కావట్లేదు, చాలా అసలు మీరు అది చూసిన తర్వాత మీరు చెప్తారా, ఎడిటర్ చూసిన తర్వాత సార్ ఇదా మీరు చేసింది ఎంత లగొందేటి సార్ ఇవిడ అనే స్టైల్ అన్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఫోన్ లేదా బాబు బాగుంటుంది. అంటే అక్కడ కూడా ఏదో అనుకుంటాం మనం, మళ్ళీ ఎక్కడో ఓకే ఏదైనా మిక్స్ చేసో కైండ్ ఆఫ్ ఏదో ఒకటి ఉంటుంది అనుకుంటాం, కానీ మూసుకుందా ఎంత అసలు మనకు కావాల్సిన ఒక ఇన్ఫర్మేషన్ మన చిన్నప్పుడు ఫ్రెండ్స్తో కమాండ్ ఆడు ఎలా ఆడుకుంటాడు, ఏదైనా కావాలంటే అరే అది బెటరా, మన అన్నదమ్ములు అరే అది తీసుకురా అన్నప్పుడు మనకి దొరకదీరా నీ సంగతి ఉంది అన్నట్టు అసలు ఎంత ఆడుకుంటుంది ఆవిడ, అంటే లోపల ఎంత ఉంది ఆవిడకి అన్నది అది కన్వే అవ్వాలని అదంతా చేసి. అండ్ సెంటిమెంటల్ క్లోజర్ ఇచ్చింది కూడా బాగుండింది. అంటే రాదర్ దెన్ క్లోజింగ్ ఇట్ యాజ్ జస్ట్ నార్మల్ ఒక థ్రిల్లర్ లా కాకుండా ఒక సెంటిమెంటల్ వాల్యూ అన్నీ నా అనేది ఒక ఏదైతే ఉందో అది ఒక, అంటే వీటన్ని అప్పటిదాకా వచ్చిన సెంట్రల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే అప్పటిదాకా వచ్చిన థిమాటిక్ క్లోజర్ ఏదైతే ఉందో అది వేరు. ఎక్కడైతే ఆ క్యారెక్టర్ వర్ష క్యారెక్టర్తో చెప్పించిన నీ నా భేదం ఉండకూడదు అనేది ఎవరికైనా ఉండొచ్చు కానీ అది ప్రాపర్ క్లోజర్. అదేంటంటే ఒక ఆడియన్స్ మైండ్ సెట్లో కానీ లేదంటే చూస్తాం ఒక ఫినిష్ అయిపోయిన తర్వాత కానీ ఒక రివర్బ్లా ఉంటుంది అనమాట. అరే ఇది కదా సెంట్రల్ వాల్యూ అదే కదా సిరీస్కి అనేది అసలు ఎత్తుకున్నదే అది. సో మేఘా మీకు ఇప్పుడు ఈ హోల్డ్ చేయడం ఎంత ఈజీ అయింది మీకు? అందరూ అడుగుతా ఉంటారు. నేనే హోల్డ్ చేసేవాడిని పాప. ఆవిడ ఏం మాట్లాడడానికి ఉండేది కాదు అసలు, నేను ఆవిడ గురించి చెప్పడానికి ఉండేది కదా ఇంటర్వ్యూస్లో. స్టేజ్ మీద చెప్పాలన్నా బాగా యాక్ట్ చేశారండి, చాలా బాగా చేశారు, అంతవరకు చెప్పగలను, అది దాటి చెప్పలేదు పాప. ఏ ఇంటర్వ్యూస్లో కూడా కూర్చోబెట్టలేక ఫస్ట్ సీజన్లో. అంటే అడుగుతా ఉంటారు కదా అందరూ ఏమైంది ఏంటి కొంతమంది చెప్పేదాన్ని, చెప్తారా అండర్ ఎస్టిమేట్ చేసే వాళ్ళందరూ చెప్పేదాన్ని. అంతే, అంటే అండర్ ఎస్టిమేట్ చేసే వాళ్ళకైతే చెప్పేదాన్ని, మిగతా వాళ్ళకి వెయిట్ ఫర్ సీజన్ 2 అంతే, అంతకు మించి నార్మల్ ఆడియన్స్కి అయితే వెయిట్ ఫర్ సీజన్ 2. అంటే నాకు డిఎమ్స్ వచ్చేవి కదా ఫ్రెండ్స్కి అయితే నీగా అరే 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 అట్లా కాదురా ఇంకా ఉందిరా చెప్తాను.
ఇప్పటికే ఎంత ఒక 378 ఎంతో కామెంట్స్ వచ్చాయి ఓకే. ప్రతిరోజు చూస్తే ఎవరైనా చెప్తారేమో అని. ఎవరో ఒకరు చెప్తారా చెప్పరా చిన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా. 300 ఇక్కడ వరకు మనం పాస్ అయ్యామరా 400 ఎవరైనా చెప్తాడా ఏంటా అంటే చిన్న హ్యాపీనెస్ ఉంటుంది కదండి. ఫైండ్ అవుట్ చేయలేదు అని చిన్నది. సో అది డ్రైవ్ అవుతుంది బాగానే అని అనిపించి. సో బిఫోర్ క్లోజింగ్ సార్, మీ అందరికీ కూడా వాట్ ఈస్ యువర్ ఫుల్ఫిల్మెంట్ ఫ్యాక్టర్ విత్ ద సిరీస్? మేడం చెప్పండి. I think ఇప్పుడు like finally since it's season 2, I think I'm very happy that I saw myself as Varsha Bolamain and as Constable Kanakam, and it's not just because it is that. Ante idi Varsha Bolamani unte kuda it is like a combination of so many different characters who've done such a great job, and I'm very happy to be a part of this project. Like as an actor, as a human being, I'm very happy and content, and I'm very excited. Inka future lo like Constable Kanakam in China. Bhaiya Dubai. But yeah, it's good that it has like it's a very beautiful story. It's a very good story, and I'm very happy to be a part of this story. Yeah. Prashant? సో నా బకెట్ లిస్ట్లో యాక్టర్గా ఇలాంటి రోల్స్ చేయాలని ఉంది. సో వాట్ ఎవర్ చంద్రిక ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆబ్వియస్లీ ఇట్స్ అ యునిక్ ఆపర్చునిటీ. ఐ టిక్ దట్ ఓకే. విత్ కానిస్టేబుల్. ఇది చాలా పెద్ద బకెట్ ఇది. It's like నాకు ఆ bucket కావాలి. ప్రశాంత్ మీకు? 1 year 25 చాలా దెబ్బలు తగిలించుకున్నాను. బిర్యానీ ఏం వెళ్తుందో ఎటు వెళ్తుందో కూడా అర్థం కాలే. అక్కడ అసలు కన్ఫ్యూజ్ అయిపోయాను. వెళ్ళిపోదామా అనే థాట్ ప్రాసెస్ నుంచి వస్తుంది. అసలు వద్దులే చేసుకున్నాం కదా ఇంకేది ఇవన్నీ మన వల్ల అవుతాయా అనే దాంట్లో నుంచి అన్నీ నేర్పించింది కనకం. అన్ని విధాలుగా అసలు ఎవరు ఏంటి అసలు నేను ఎలా ఆలోచించాలి, రాసే విధానం ఎలా మారాలి, ఎవ్రీథింగ్ ఇట్ టు జెడ్ మార్చింది. తప్పులు తెలుసుకున్నాను, ఆ తప్పుల నుంచి ఇంకా నేర్చుకున్నాను. లెర్నింగ్ ప్రాసెస్ సినిమా అన్నది. ఓవరాల్గా పంపిస్తూ అంటారు కదా సంవత్సరం వెళ్ళిపోతే నీకు మంచిది ఇస్తాను అన్నట్టు సీజన్ 2 కంప్లీట్ అవుతూ నాకు మంచి హై ఇచ్చి నాకు మంచి మెమరీ అండి. జీవితంలో మర్చిపోలేను. ఇది ఇప్పటికీ నాకు గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ ఇది. ఓకే. మీకు మంచి డెబ్యూ కూడా ఇది. ఒక ప్రాపర్ క్లోజర్ ఇచ్చారు డెబ్యూ. సో సూపర్. అండ్ సీజన్ 3కి ఇచ్చిన లీడ్ కూడా బాగుండింది. మోర్ ఆఫ్ ఒక జోకర్ అండ్ గర్ల్ ఫ్రెండ్ కైండ్ ఆఫ్ ఒక ఇది వచ్చింది. సూపర్ కంపేర్ చేశారు. సో లుకింగ్ ఫార్వర్డ్. అది అంటే సీజన్ 3 కూడా మళ్ళీ ఏదో అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఏం లేకుండా ఒక ప్రాపర్గా ఓకే ఇప్పుడు ఈ ఫైట్ ఇద్దరి మధ్య ఫైట్ ఉంటే ఎలా ఉంటుంది అనే కైండ్ ఆఫ్ ఒక అక్కడ కూడా ఆల్మోస్ట్ టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగే ఉంటుంది. కాకపోతే ఆ జోకర్ ఫీల్ అయితే ఇచ్చారు శ్రీనివాస్ అవసరాల క్యారెక్టర్. దట్ వాస్ గుడ్. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సీజన్ 3 వెన్ ఎవర్ ఇట్ కమ్స్. సో ఇప్పుడు యాంటిసిపేషన్ అంత ఉండదు కాబట్టి ఎప్పుడు వచ్చినా సరే చూడొచ్చు. సో టెన్షన్ లేకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్.